మిస్టర్ పృథ్వీరాజ్. ఎస్, మీరు ఇన్స్పెక్టర్ నరసింహ. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. అడగండి, బట్ ఎందుకో తెలుసుకోవచ్చా? చెప్తాను, దానికి ముందు సమాధానం చెప్పండి. అడగండి. ఆ, ఈ గెస్ట్ హౌస్ మీదేనా? అవును సార్, కానీ మ్మ్. ఈ కోటు మీదేనా? కాదు ఇన్స్పెక్టర్. ఆర్ యూ ష్యూర్? ఎస్. ఓకే. పోనీ ఈ కోట్ ఎవరిదో మీకు తెలుసా? తెలియదు సార్. అర్జెంటుగా రమ్మని చెప్పి ఈ కోటు గురించి అడుగుతున్నారంటే? మీ గెస్ట్ హౌస్ కాంపౌండ్లో ఈ కోటు మట్టిలో పాతిపెట్టుంది. ఎవరు? రండి. నన్ను వదిలేయండి. ఆ డబ్బులు నాకేం తెలీదు. ఈ అమ్మాయి ఎవరు? నా కూతురు సార్. ఏమైంది? ఒక కామాంధుడి చేతిలో దీని జీవితం బలైపోయింది. జరిగిందంతా దీని భర్తకు తెలియటంతో దీన్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాను. నా కూతురు శీలం పోగొట్టుకొని జీవితమే పోగొట్టుకొని ఒంటరిదైపోయింది. మనసు విరిగిపోయి మతిస్థిమితం కోల్పోయింది. షీఈ్ మెంటలీ రిటార్టెడ్. నా కూతురు పిచ్చిదైపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు ఇప్పుడు నన్నే గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఇంతకంటే నరకం ఏ తండ్రికైనా ఉంటుందా? చెప్పండి ఇన్స్పెక్టర్. మీ అమ్మాయి ఈ స్థితికి కారణమైన అతను ఎవరు? సత్యనారాయణ. ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడు? తెలియదు సార్. వాడి గురించి ఏమీ తెలియదు. తెలిసుంటే నేను ఊళ్ళో లేని టైంలో ఏం జరిగిందో నాకేం తెలియదు. నేను ఊరొచ్చేటప్పటికి అంతా అయిపోయింది. అల్లుడు దీన్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇదిగో ఇదిలా. ఐఎమ్ సారీ మిస్టర్ పృథ్వీరాజ్, మీ గాయాన్ని రేపినట్టున్నాం. ఇట్స్ ఓకే సార్. ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను. కానీ నా కూతురు ఇలా చూసినప్పుడల్లా నన్ను నేను మర్చిపోతుంటాను. ఐ అండర్స్టాండ్ సార్. సరే మిస్టర్ పృథ్వీరాజ్, ఆ సత్యనారాయణ గురించి మేము ఎంక్వైరీ చేసి చూస్తాం. బై ది వే, ఈ కోర్టు మేము తీసుకెళ్తున్నాం. ఓకే సార్. పద. రమణ సార్, ఈ పృథ్వీరాజ్కి ఆ సత్యనారాయణ ఎవరో బాగా తెలుసు. ఏంటి సార్ మీరు అనేది? తన కూతురు జీవితం పాడైతే ఏ తండ్రైనా ఊరుకుంటాడా? కూతురు జీవితంతో ఆడుకున్న ఆ రాక్షసుడి గురించి తెలుసుకోకుండా ఊరుకుంటాడా? ఐ థింక్ ఇతనికి ఆ సత్యనారాయణ ఎవరో తెలిసే ఉంటుంది. మన దగ్గర మాత్రం ఎందుకో దాస్తున్నాడు. అవును సార్, మీరనేది నిజమై ఉండొచ్చు. సరే,
ముందు ఈ కోట్ ఎవరిదో తెలుసుకోండి. ల్యాబ్ పంపించి అన్ని టెస్టులు చేయించండి. లాండ్రీ మార్క్స్ని బట్టి కోట్ ఎవరిదో ట్రేస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. కమాన్. ఆ దుర్మార్గుడు నా చేతికి చిక్కాలి. వాడి అంత చూస్తాను. ఈ అవినాష్ నా ప్రాణానికి ఎముళ్లా దాపరించాడు. వాడు చావకుండా అనుక్షణం నన్ను చంపుతున్నాడు. ఈయన ఊరు వెళ్లారని తెలిసి అమరొచ్చాడా? ఇంటికి రావద్దని చెప్పానే, ఎంత చెప్పినా వినడు. నువ్వెందుకొచ్చావు? సార్ చెప్పలేదా మేడం? ఏం చెప్పలేదే?